వంశీ మాట్లాడిన మాటలు మాధురి గుర్తు తెచ్చుకుంటుంది. ఇక నేను ప్రాణాలతో ఉండకూడదు, ఇప్పుడైనా వేరొక పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు, నాకు విడాకులు ఇచ్చేస్తానన్నాడు, నేను ప్రాణాలతో ఉండే ఏం లాభం అని అక్కడున్న కుంభమేళాలో ఉన్న నది దగ్గరికి వచ్చి నదిలో దూకేస్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న కేదార్ దాత్రి మాధురిని చూసేస్తారు. కేదార్, మాధురి నదిలో దూకేసింది అని దాత్రి గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటే కేదార్ వెంటనే నదిలోకి దూకేస్తాడు. మునిగిపోతున్న మాధురిని ఒడ్డుకి లాక్కొస్తాడు. కేదార్, జాగ్రత్త జాగ్రత్త అని దాత్రి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. ఇక మాధురిని ఒడ్డుకి తీసుకొస్తారు. నీళ్లు మింగేయటంతో మాధురి కడుపు నొక్కుతూ మాధురి కళ్ళు తెరిచి చూడు అని చెప్తూ ఉంటాడు. మాధురికి మెల్లగా మెలకువ వస్తుంది. ఏంటి మాధురి, ఇప్పుడు ఏమైందని ఇంత పెద్ద అఘాయిత్యం చేసుకుంటున్నావు అని దాత్రి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక యువరాజ్ నిషి ఏమైందా, ఇప్పుడు వంశీ ఫోన్ చేశాడు, కేసు కనుక విత్డ్రా చేసుకోకపోతే వేరొక పెళ్లి చేసుకుంటాను, విడాకులు కూడా ఇచ్చేస్తానని బెదిరిస్తున్నాడు. అందుకే మాధురికి ఏ దారి లేక ఇదిగో ఇలా నీళ్ళల్లో దూకేసింది, ప్రాణాలు తీసుకోవాలని కూడా అనుకుంది. ఇదంతా నీ వల్లే కదా అని నిషి యువరాజ్ దాత్రిని ఇక బాగా తిడుతూ వేలెత్తి చూపిస్తుంటారు. అవును వదిన, అందుకే నేను ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను. ఆయన నాకు విడాకులు ఇచ్చి వేరొక పెళ్లి చేసుకుంటే నేను ప్రాణాలతో ఉంటే ఏం లాభం వదిన, నన్నెందుకు బ్రతికించారు, నన్ను చచ్చిపోనివ్వండి అని మాధురి బాధపడుతూ ఉంటుంది. కేదార్ అయితే బాధపడుతూ దాత్రి వైపే మాధురి వైపు చూస్తూ ఉంటాడు.